అధికార కూటమి సంఖ్యాబలం సరిపోక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయినప్పటికీ దానిపై చర్చ, ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు చూస్తుంటే డీలిమిటేషన్ అనేది జనాభా డెమోగ్రాఫిక్ బాంబులా మారినట్లు కనిపిస్తోంది. జనాభా దామాషా పద్ధతిలో జరిగే పునర్విభజన వల్ల సీట్ల విషయంలో ఉత్తర, దక్షిణ భారతాల మధ్య భారీ వ్యత్యాసం చోటు చేసుకుంటుందన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతుంది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయడం వల్ల దక్షిణ భారతంలో జనాభా పెరుగుదల అందులోకి రాగా, అదే సమయంలో కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు కాని ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా బాగా పెరిగింది. దీని ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్షిణాదితో పోలిస్తే చాలా ఎక్కువగా పెరిగి పాలనా వ్యవహారాలు, నిధుల పంపిణీలో ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియలోనూ సౌత్ రాష్ట్రాలకు ప్రాముఖ్యత తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ భారతంలోని కర్ణాటక నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాలది ఇదే ఆందోళన. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ బిల్లును నల్ల చట్టం అని పిలవడం వెనుక ఈ భయమే కనిపిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా జీడీపీ ఆధారంగా రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను ఖరారు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ చేసిన ప్రతిపాదన వర్కౌట్ కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏదో విధంగా కేంద్రంతో ఫైట్ చేస్తుంటే మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. టీడీపీ, జనసేనలతో పాటు వైసీపీ కూడా మోదీ గొడుగు కిందకే వచ్చేశాయి. పార్టీలు తమ మనుగడ కోసం రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెడుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన రాజకీయ శూన్యత ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు రెండూ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు వేరే ఛాయిస్ అనేది లేకుండా పోతుంది. వైసీపీ 3 రాజధానులు, మావిగన్ మోడల్ అంటూ నిలకడలేని ప్రకటనలతో ప్రజలకు దూరమైంది. పాలక టీడీపీ, జనసేన కూటమి కేంద్రంతో దోస్తీ వల్ల చాలా విషయాల్లో కేంద్రంతో విభేదించలేక మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతిపక్ష స్థానంలో శూన్యత ఏర్పడింది. ఒక రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏదైనా అంశంపై ఒకే స్టాండ్ తీసుకుంటే అది ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఒక శూన్యత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసినా అది ఢిల్లీ పెద్దలకు మద్దతుగానే మారుతుంది.